భక్తి ఏదంటే ఇక్కడ రాసిందండి, మీరు చదవండి తర్వాత. యాకోబు 1:27లో దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఈ 2 వచనాలు కూడా నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. నిజమే, మరి భక్తి మనం ఉన్నట్టుగా మరి మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, మనం ఎక్కడో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదండి. మన యొక్క దేవుని వెలుగు మనం భక్తి ఎక్కడ కనిపిస్తుందంటే మనం చేసే సహాయం చేసే బుద్ధిలోనే, మన యొక్క హెల్పింగ్ నేచర్లోనే వారు దేవుని యొక్క వెలుగును మనలో చూస్తారంట. అదే నిజమైన భక్తి అని ఇక్కడ దేవుడు యాకోబు పత్రికలు చెప్తుంది. మరి ఇక్కడ తబితను చూసినట్లయితే ఆమె చనిపోయింది, అక్కడ బంధువులు ఎవరు లేరు, మరి వారి యొక్క రక్త సంబంధులు ఎవరు లేరు, కానీ అక్కడ తోటివారు అంటే వారి ఇరుగు పొరుగు వారే తబిత కొరకు మంచి సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటంటే ఈమె తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు చూపిస్తూ, వస్త్రాలను చూపించు విధవరాలకు సహాయం చేసింది. మనం అనుకుంటాం కొన్నిసార్లు మన దగ్గర అన్నీ ఉంటేనే, మేము మంచిగా ఉంటేనే కదండి వేరే వాళ్ళకి సహాయం చేస్తాము, మా పరిస్థితి బాగలేదు మేమేం చేయగలము అని మనం అనుకుంటాం. కానీ అన్నీ ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి. మనకున్న దాంట్లోనే ఆ తబిత అనే స్త్రీ కూడా తనకున్న దాంట్లోనే ఆమె వస్త్రాలు కుట్టే ఆమె ఇతరుల విధవరాన్లకు కుట్టి ఆమెకు వస్త్రాలు ఇచ్చేదట. సో పేతురు గారి అక్కడ చూసినప్పుడు ఆయన ఎంతో సంతోషపడ్డారు. ఆయన వెంటనే ఆ మోకాలుండి ప్రార్థన చేసి, ఇంకొక మోకాలుని ప్రార్థన చేసి తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి లేచిందంట. చూడండి, ఆమె చనిపోయిన స్థితిని, శవాన్ని దేవుడు మరలా తిరిగి లేపాడు. మనము ఈ బైబిల్లో నూతన గ్రంథంలో చూసినట్లయితే లాజరు గారు చనిపోయి తిరిగి లేశారు. మరి తబిత రెండవ వ్యక్తిగా మనం చూస్తున్నాం ఇక్కడ. తబిత అనే వ్యక్తి, ఆ స్త్రీ చనిపోయి తిరిగి లేచింది. ఎందువల్లంటే తన సత్క్రియలు, ధర్మకార్యాలు, తన యొక్క శిష్యురాలుగా పిలువబడింది. మరి ఇంకొకటి ఏంటంటే తన భక్తిని ఆమె బయలుపరుచుకుంది, ఇతరులకు చూపించింది. సో ఈ 2 మంచి గుణాలు ఈమెలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఆమెకు మరి ఒక అవకాశాన్ని ఇచ్చాడండి, బ్రతికి ఇంకా అనేకులకు సహాయం చేయనట్లుగా.